రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ టీటీడీ వ్యవహారం గురించి మాట్లాడడం, మేము పేమెంట్ ఇచ్చి వాళ్ళకి చెప్పించామా ఇలా కొన్ని ఛానల్స్ ఏవైతే ఎల్లో మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ పత్రికల్లో మా గురించి ఇలా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడించినట్టు మాట్లాడించామని అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నేను వాళ్ళని చూసి నీరు గారిపోయాను, చాలా బాధపడ్డాను, అవి కూడా మేము డబ్బులు ఇచ్చే మాట్లాడామని చెప్పి గట్టి కౌంటర్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ తిరుమల ప్రతిష్ట గురించి రోజా గారు మాట్లాడడానే ఇక్కడ ఎక్కువగా తప్పుపడతా ఉన్నారు. ఇక్కడ జరిగిన దాని గురించి అందరూ బాధపడుతూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి, దానికి తగిన చర్యలు తీసుకునే విధంగానే కూటమి ప్రభుత్వం ఒక పక్క నుంచి ప్రయత్నిస్తున్నా కూడా మధ్యలో మీ గోలేంటమ్మా బాబు, కొంత మమ్మల్ని స్థిమితపడినాయండి, మేము ఇప్పుడు కొట్టుకు చేస్తున్నాం అనే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముందే అక్కడ ఆ ఈఓ శ్యామలరావు గారు ఎవరైతే ఉన్నారో, ఆ జేఈఓ వెంకయ్య చౌదరి గారు, అలాగే చైర్పర్సన్ బిఆర్ నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా వాగ్వాదానికి దిగినట్టు చంద్రబాబు నాయుడు గారు ముందు ఇంకా ఆపుతారా, చేసింది కాకుండా మళ్ళీ పైగా మాట్లాడుతున్నారా అని చెప్పి వాళ్ళని మందలించడం కూడా జరిగింది. సో ఇక్కడ మేమే తర్జన భర్జనలో పడుతున్నాము, ఎలా జరిగిందే, ఏం జరిగిందా, మళ్ళీ దీన్ని పునరావృతం కాకుండా ఏం చేయాలా. ఇక్కడ చూస్తే ఒక పక్క ఈ అధికారులేమో మా మాటలు వినట్లేదు, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మాయలోనే ఉన్నారు, ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులానే పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక పక్క లబోదిబోమంటుంటే మీ గోలేంటమ్మా బాబు అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి రోజా గారు ఈ సందర్భంగా వచ్చి ఆవిడకి పురంధరేశ్వరి గారు మాట్లాడడం కావాలంట. ఏం మాట్లాడతారమ్మా, ఏం మాట్లాడాలి? ఇదేం పెద్ద సంతోషించే విషయం కాదు కదా మాట్లాడడానికి. దీని మీద మీ స్పందన తెలియజేయండి అనడానికి ఆవిడ మాట్లాడాలని ఉంటే ఆవిడే మాట్లాడతారు. హైందవ శంకరావం సభలో విజయవాడ వెళ్ళి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారంట బీజేపీ తరపు నుంచి. అసలు అక్కడ ఏం జరిగిందో ఏంటో తెలియకుండా ఏం మాట్లాడినా తప్పవుతుంది కదా అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నారేమో, అసలు మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటున్నారేమో. కేంద్రంలో బీజేపీయే ఉంది కదా, సో అక్కడే మాట్లాడుతున్నారేమో, మాట్లాడాల్సిన చోట మాట్లాడుతున్నారేమో. అవన్నీ తెలియకుండా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం ఎందుకు? ఆల్రెడీ నిన్న మాట్లాడావు, సరే, నీ ఆవేశాన్ని అంతా వెళ్ళగెక్కావు, కూటమి ప్రభుత్వం మీద నీకున్న అక్కసంతా కూడా బయట పెట్టుకున్నావు, సరే ఓకే. మీరు ఏదైనా మాట్లాడడం రాజకీయ పార్టీలకు అలవాటే కదా, ఏదైనా ఒక సందర్భం దొరికితే వీళ్ళని వాళ్ళు వదలరు, వాళ్ళని వీళ్ళు వదలరు, ఇదంతా కామన్గా జరిగేదంతే. అయితే ఇక్కడ మీరు మాట్లాడేది ఎక్కడ వ్యతిరేకతను సంతరించుకుంది అని అంటే, తిరుమల పవిత్రతను గురించి మీరు మాట్లాడడం ఏంటమ్మా అని అంటున్నారు కొంతమంది. ఇక్కడ తిరుమల పవిత్రత గురించి మీరు చెప్పాలా, మీరు మాట్లాడాలా? మీరు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు తిరుపతి దేవుణ్ణి అడ్డంగా పెట్టి దోచేశారమ్మా దర్శనాల పేరుతో. మీరు ఇవాళ మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.